చెప్పింది తక్కువ సబ్జెక్ట్. ఇక కొడాల నాని లాంటి వాళ్ళు అయితే దుర్భాషలు ఆడారు. వాస్తవంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, పేరు నాని కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. చురకలతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయగలడు. పేరు నానిని ప్రోత్సహించారు కానీ ఆయనకి ఇచ్చిన టాపిక్స్ ఏమో అటాకింగ్ చేసే టాపిక్స్ ఇచ్చారు కానీ ఈ ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ తక్కువ ఇచ్చారు. అట్లాగా మాట్లాడగలిగిన వాళ్ళని, ఇప్పుడు అతని పేరేంటి, మన ఇక్కడ ఉంటాడు, ఇదివరకు కాంగ్రెస్ నుంచి వచ్చి మొన్నటిసారి చోడవరం, అట్లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సబ్జెక్ట్ ఉన్నది, బొత్స మాట్లాడగలడు చక్కగా, విజయసాయిరెడ్డి ఎక్స్ప్లెయిన్ చేయగలడు. ఎవరైతే సబ్జెక్ట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరో వాళ్ళు లేదు. ఇంకొకటి, తెలుగుదేశం పొద్దు నుండి రాత్రి దాకా అటాక్ చేస్తుంటే ఆన్సర్ చేయడానికి ఒక కౌంటర్ అంతే, అంతకు మిగతాది సోషల్ మీడియా ద్వారా తిట్టించడం అంతే తప్పించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇదిగో వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, కరెంట్ది వాస్తవం ఇది అర్థమయ్యేలా జనంలోకి తీసుకెళ్లడంలో ఫెయిల్యూర్. ఇవన్నీ కూడా అంటే జనంలోకి వెళ్ళకపోవడము ప్లస్ కార్యకర్తలను అస్సలు పట్టించుకోకపోవడం. కార్యకర్తలకు సంబంధించి ఒకటి కార్యకర్తల గురించి మాట్లాడే ముందు వీటన్నిటితో పాటు చంద్రబాబు గారు అరెస్ట్ అనేది అతిపెద్ద రాంగ్ స్టెప్ అయ్యిందా ఆయన కెరీర్ లో? లేదు, అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయడమే కరెక్ట్, దాన్ని ప్రతీకార రాజకీయంగా తీసుకోలేదు ప్రజలు అని అనుకోగలమా? బాబు గారిని అరెస్ట్ చేయడం ఆ రోజునైతే తప్పు అనుకోను నేను. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో బాబు గారిని అరెస్ట్ చేయడం అనేది అతను ప్రతీకారం తీర్చుకున్నాడు అంతే. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతి దగ్గరలో ఆ స్టెప్ తీసుకోవడం బేసిక్ సమస్య. టాపిక్ కి సంబంధించిన పాయింట్స్ అన్ని లేకుండా ఊరికి ముందు చేస్తే ఎట్టుంటది? కరెక్టే, అవును. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసింది మరి ఆ లెక్కనైతే ఎలక్షన్స్ ముందే కదా. జగన్ అరెస్ట్ చేసింది ఏమి ఏళ్ల తరబడి ముందు కాదు కదా, ఎలక్షన్స్ ఒక ఏడాది ముందు చేశారు, వదిలిపెట్టారు, అంతే కదా బేసిక్ గా. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు అరెస్టు ఆ కేసులో తప్పు.